తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మ, ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, తమ పూర్వీకులు చనిపోయిన వాళ్ళు పదే పదే కళ్ళలోకి వస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అసలు అలా పదే పదే మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళు కళ్ళలోకి రావడానికి దేనికి సంకేతం అంటారు? అసలు ఎందుకు వస్తూ ఉంటారు అలా కళ్ళలోకి? మన కళలు దాదాపుగా 90% మనం ఊహించుకునేవే మన కళల్లోకి వస్తూ ఉంటాయి. పొద్దున్న ఏదైనా సందర్భం గురించి ఆలోచిస్తే అది రాత్రి కళలోకి రావటం. అలాగే చాలా మంది చక్కటి నిద్రపోయే వాళ్ళ కళలు కూడా రావు. గాఢ నిద్రపోయే వారి కళలు కూడా రావు. ఈ స్వప్నావస్థలో వచ్చేటటువంటివి కొన్ని మాత్రమే స్వప్న సందేశాలు. అన్ని స్వప్న సందేశాలు కావు. బాగా గ్రహించుకోవాలి అందరూ. ఏవి స్వప్న సందేశం, ఏది స్వప్న సందేశం కాదు అనేది తెలుసుకోవాలి. అంటే ఇది అంతవరకు అసలు మనం కొంచెం కూడా ఊహించండి, కొంచెం కూడా ఆలోచించండి కనిపిస్తే కొత్త విషయం కనిపిస్తే అది ఆ పైన వారు ఎవరో మన కళలోకి ఎవరు వచ్చారు, దేవత కానీ పితృదేవతలు కానీ ఎవరైతే వారు మనకేదో చెప్తున్నారని ఊహించాలి. ఇక్కడ ఊహించేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా మనకి ఏమన్నా కళ్ళలోకి వచ్చినప్పుడు, అదే కదా అడిగారు మీరు, వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక తీరని కోరిక కానీ ఏదన్నా వాళ్ళు మనకి చెప్పాలనుకుంటే కానీ ఆ సందర్భంగా వచ్చి ఆ విశేషం చెప్పేసి వెళ్ళిపోతారని అదొక పేరు. ఇది కరెక్టే జరుగుతూ ఉంటుంది. కొద్దిమందికి పదే పదే వస్తుంది అంటే ఖచ్చితంగా అదేదో మనం అటెండ్ అవ్వాల్సిన విషయం అనమాట. అది దానికి గుర్తు చేస్తున్నారు అంటే పదే పదే అనే మాట అన్నాము కనుక అన్నిసార్లు వస్తుంది అంటే అది ఏదో అక్కడ లోపం జరిగింది, ఆ లోపాన్ని మనం సరిచేయాల్సిందే, పూరించాల్సిందే. కనుక అది దాని మీద మనం ధ్యాస పెట్టి అది ఎవరినైనా ఇంటి పురోహితుల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో మనకి ఎవరికి వాళ్ళకే కదా. అది వాళ్ళ ఇంటి పురోహితుల్ని లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారుగా, వాళ్ళని అడిగి అది పూర్తి చేయటమే. అది చేస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు కనిపించిన సూచనలు కూడా ఉండవు. అసలు పితృదేవతలు అసంతృప్తిగా ఎందుకు ఉంటారు? ఎప్పుడు కూడా పితృదేవతలకి మనం చేయాల్సినటువంటి కొన్ని ఉన్నాయి, కొన్ని తప్పనిసరిగా మనం తీర్చాల్సిన రుణాలు కొన్ని ఉన్నాయి. నిజాయితీగా చెప్పుకుంటే మనిషి పుడుతూనే మన సనాతన ధర్మంలో 5 రుణాలతో పుడతాడు. ఏంటవి 5 రుణాలలో మొదటి రుణం దేవరుణం. ఆ దేవతలన్నీ మనకి ఇస్తేనే కదా మనం ఇలా ఉన్నాం. కనుక దేవతా పూజ చేసి ఆ రుణం తీర్చాలి, దేవతా ఆరాధన చేసి రుణం తీర్చాలి. రెండోది ఋషి రుణం. ఆ ఋషులన్నీ మనకి ఎంతో జ్ఞానం ఇచ్చి వాళ్ళు ఎంతో కష్టపడి అవన్నీ చేసి మనకి ఇస్తే ఆ జ్ఞానాన్ని మనం ఇప్పుడు తేలిగ్గా వాడేసుకుంటున్నాం. కనుక ఆ ఋషికి రుణం తీర్చాలి. ఋషి రుణం తీర్చటువంటి ఏమిటి? ఆ ఋషి ద్వారా మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి మనం నలుగురికి చెప్పటం. అలాగే కదా ఋషి చెప్పినటువంటి సందేశం అందరికి అందుతుంది. మూడవది పితృరుణం. పితృరుణం అంటే మాతాపితృ ఇద్దరు కూడా పితరులు అనమాట. పితృదేవతలందరూ ఇమీడియట్గా మన తల్లిదండ్రులు, ఆ తర్వాత మిగిలిన పితృదేవతలందరూ, వారికి ఎప్పుడెప్పుడు ఏటువంటి పితృకార్యాలు చెయ్యాలో, ఆబ్దికాలు, మాసికాలు, పింటాలు వదలటం, తర్పణాలు వదలటం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి ఆయా సమయాల్లో చెయ్యటం, అవి పితృ రుణం తీర్చడం అవుతుంది. ఇక ఇంకొక రుణం మనుష్య రుణం. మన తోటి వాళ్ళ ఎన్నో చేస్తుంటే మనం అందరి సహకారాలు తీసుకునే కదా బతికేస్తున్నాం. కనుక తప్పనిసరిగా మన తోటి వాళ్ళకు కూడా మనకేముందో వాటిల్ని పంచుకోవటం నలుగురితో. అంటే మనకు సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దంటారు చూడండి, లేకపోతే ఆ రుణం ఉండిపోతుంది ఇలా చెప్తూ ఉంటారు కదా. అది ఇంకోటి భూత రుణం. ఈ భూత రుణం అంటే అంటే జీవజాలాలు అనమాట. ఇప్పుడు చీమలకి చక్కెర వేయండి అప్పు తీరిపోతుంది ఇలాంటివి చెప్తూ ఉంటారు, రావి చుట్టూ ఇలాంటివే. ఇవి వాటికి ఉండేటటువంటి వాటితో మనకున్న ఎప్పుడో ఏదో ఉన్న రుణాలు, అవి రుణాలు తీర్చడం అనమాట. అందుకనే కాసిన రోజు కాస్త కొన్ని మెతుకులు బయట వదిలిపెట్టండి, పశువులు తింటాయి, లేకపోతే ఇవి పక్షులు తింటాయి, కాసిన గింజలు వదలండి ఇలా చెప్తూ నీళ్లు పెట్టండి. ఇదే కారణం. కాకపోతే ఏది కూడా అతిగా చేయకూడదు. అతి సర్వత్ర వర్జేయత, అది ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అతిగా చేస్తే ఆ పక్షులు కూడా పనిచేయటం మానేసి, ఆ జంతువులు కూడా పనిచేయటం మానేసి మనం పెట్టే ఆహారం కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. లేకపోతే ఎవరి ఆహారం వాళ్ళు సంపాదించుకోవాలి కదా. అది ధర్మం. కనుక ఈ రుణాలు ఎప్పుడు ఉంటాయి. అలా పితృ రుణాలు ఏమైనా మనకి మిగిలిపోతే పితృదేవతలు అసంతృప్తిగా ఉండి మన కళల్లో కనిపిస్తూ ఉంటారు. అలాంటివి కూడా పూజా కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. ఆ పితృదేవత మనం చేయాల్సినటువంటి ముఖ్యంగా పితృకార్యాలు, దైవ కార్యాలు ఇవి కూర్చొని చేయాల్సిందే. అవి చేయకుండా వదిలేస్తే పితృదేవతలు అసంతృప్తిగా ఉండి
ఏదో ఒక రకంగా కనిపిస్తూ ఉంటారు. ఈ ఇప్పుడు మహాలయాలు రాబోతున్నాయి, అప్పుడు కూడా ఈ పితృ రుణాలు తీర్చుకునేటటువంటి సందర్భం చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ఈ పితృ రుణాలు తీర్చకపోతే వాళ్ళు వచ్చి నిరాశగా వెనక్కి వెళ్తారు. అది తప్పు కదా. మన ఇంటికి ఎవరైనా వచ్చారు, వాళ్ళకి మనం అంటే ఆకలి కొని అన్నం కోసం వచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది మనం అన్నం పెట్టలేదు ఆ రోజు వాళ్ళకి, వాళ్ళు ఎంతసేపు వాళ్ళు అడగలేరు, మనం పెట్టలేము. ఇక్కడ పితృదేవతలు ఎక్కడో ఉన్నారు, మనం పెట్టలేకపోతున్నాం కనుక తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి పిండాలు ఆ సమయంలో వాళ్ళకి ఇవ్వాల్సిందే. గైలో ఒక చిన్న కథ చెప్తారు, అక్కడ ఒక ఆలయం కూడా ఉంటుంది. సీతాదేవి దశరథుడికి పిండం పెట్టడం. దశరథుడు వచ్చి వీళ్ళు గైకి వెళ్ళారు వనవాసంలో తిరుగుతూ, తండ్రి పోయిన సమయం కనుక ఆ సమయానికి తండ్రికి అబ్దికం పెట్టాలని రాముడు అనుకుంటాడు, లక్ష్మణుడు రాముడు ఇద్దరు ఉన్నారుగా. అనుకున్నాక వాళ్ళు వనవాసంలో తిరుగుతున్నారు, అప్పటికి ఇంకా సెటిల్ కాలే, చోట ఏమీ లేవు వాళ్ళ దగ్గర. ఓ పురోహితుడిని తీసుకుని ఏమేం కావాలో తీసుకొస్తామని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళారు. సీత ఒక్కతే అక్కడ కూర్చొని ఉంది. సమయం అయిపోతుంది, పితృదేవతలకి సమయం మధ్యాహ్నం 12. ఆ సమయానికి దశరథుడు వచ్చేసాడు పెట్టమని. దశరథుడు వచ్చేసాడంటే, మీ అబ్బాయి లేడండి, బయటికి వెళ్ళారు, ఇలా సామాన్లు తెస్తారు, కాసేపు ఉండండి, వచ్చాక పెట్టేస్తారు, మీ అబ్బాయి మీకు పెడతాడంటుంది. ఈ లోపల నా సమయం అయిపోతుంది కనుక నువ్వు పెట్టు అంటాడు దశరథుడు సీతని. అంటే అప్పుడు సీత దగ్గర ఏవి సంబారాలు లేవనే కదా వెళ్ళారు, ఇప్పుడు నేను పెట్టానంటే ఏం పెట్టాలి, స్త్రీ పిండం పెట్టచ్చా అనేదానికి ఇది ఒక ఉదాహరణ మనకి. భర్త ఉండంగా అంటే పక్కన లేడు, ఉన్నాడు కానీ పక్కన లేడు, సమయానికి లేడు కనుక ఏం చేయాలి మరి అంటే, అక్కడ ఇసుక ఉంది కదా నది ఒడ్డున, ఫల్గు నది అని ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది పీలగా, ఆ నది ఉంది. అప్పుడు బాగానే ఉండేది సీత సమయంలో నది. ఆ పిండం ఆ ఇసుక పిండమే పెట్టమంటాడు నాకు. అంటే భావం ముఖ్యం, వస్తువు కాదు. ఆ ఇసుకనే పిండంగా చేసి సీత దశరథుడికి ఇస్తే దశరథుడు అది తీసుకుని తృప్తిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక మర్రి చెట్టు చూస్తూ ఉంటుంది, ఇదంతా ఆ నది చూస్తూ ఉంటుంది, అక్కడ ఒక ఆవు ఉంటుంది, అది చూస్తూ ఉంటుంది. ఇంకేం సాక్ష్యాలు లేవు. రాముడు వచ్చి పెట్టకపోతే నేను పెట్టేశాను, మీ నాన్నగారు వచ్చారు వెళ్ళిపోయారంటుంది. అదేమిటి ఎలా పెట్టావు అని సాక్ష్యం ఏది అంటే, అప్పుడు ఇగో ఇవే ఉన్నాయంటారు. ఫల్గునదేమో సమాధానం చెప్పదుట. అప్పుడు శపిస్తుంది సీత, నా సాక్ష్యం చూసి కూడా చెప్పనందుకు నీకు ఎక్కువగా ప్రవాహం ఉండదు, ఇవాళ నుంచి ప్రవాహం తగ్గిపోతుందని. ఇప్పటికీ సన్నగా పీలగానే ఉంటుంది అన్నది అక్కడ. అలాగే మర్రి చెట్టు నీ ఆకులు ఎవరు భోజనం చేయకూడదని చెప్తుంది. ఇప్పటికీ ఆ చెట్టు కిందే తద్దినాలు పెడుతూ ఉంటారు. అంటే అదే చెట్టు ఉండదు ఇప్పటికీ, పోయినా ఆ చెట్టు అలాంటి చెట్టు కిందే తద్దినాలు పెడుతూ ఉంటారు గైలో. అలాగే ఆవు మాత్రం పెట్టారని చెప్పింది, అందుకని ఆవు పూజనీయం అని చెప్తుంది. కనుక ఈ రకంగా వాళ్ళు వచ్చినప్పుడు పెట్టకపోతే వాళ్ళు నిరాశగా వెళ్ళిపోతే, ఇప్పుడు దశరథుడు నిరాశగా వెళ్ళాల, సీత పెట్టింది, సంతృప్తిగా వెళ్ళాడు. అందుకని యథాశక్తి ఆ సమయానికి మనం చెయ్యగలిగేది. అసలు శాస్త్రంలో ఏమని రాసిందంటే, మనం ఆ సమయానికి ఏం పెట్టలేకపోతే పెద్దవాళ్ళకి పితరులకి వాళ్ళని తలుచుకుంటూ ఒక చుక్క కన్నీరు కాడ్చినా కూడా అది వాళ్ళకి తర్పణమే. అందుకని ఏదేదో చెయ్యాలని అవన్నీ చెయ్యండి, వేరే విషయం, కానీ ఇది చేసినా కూడా దాంతో సమానమే. ఎప్పుడు అవేవి లేనప్పుడు ఎలాగో బాధపడుతూ ఉంటారు కదా, చేయలేకపోయామని. ఆ చిన్న కన్నీటి చుక్క కూడా దానికి పరిష్కారం అని తెలియజేశారు. అది పితృదేవతల కంటే అది రైట్ అమ్మా, చాలా బాగా చెప్పారు. ఇంత తృప్తి పడ్డాకే వాళ్ళు మనకి కనిపించటం కానీ అవేమి ఉండవు. రైట్ అమ్మా, ధన్యవాదాలమ్మా, నమస్కారం. చూసారు కదండి, పదే మన పితృదేవతలు లేదా మన గతించిన పూర్వీకులు కళ్ళలోకి వస్తూ ఉంటే గనక అది దేనికి సంకేతం, ఎందుకు కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా స్వయంగా ఒకరికొకరు తెలుసుకోవడం. కాకపోతే ముఖ్యంగా అంటే ఏదైనా ముఖ్య కారణం ఉంటే కనుక అలా జరుగుతుంది, లేదంటే వాళ్ళకి చేయాల్సినటువంటి కర్మలు కరెక్ట్గా చేయకపోవడం వల్ల కూడా అలా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మహాలయ పక్షాల్లో అవన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.